పట్టణంలో బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో అన్నమయ్య వీధిలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నెలకొని ఉన్నది. ఆహ్లాదకర వాతావరణంలో సువిశాల ప్రాంగణంలో పసుపు వర్ణపు కట్టడం భక్తులకు విశేషంగా ఆకర్షిస్తుంది. చుట్టూ ఉద్యానవనం, మధ్యన ఆలయం నిర్మితమై ఉంటుంది. శ్రీనివాసుని భక్తులందరూ కలిసి స్వామికి ఆలయం నిర్మింపచేయాలని సంకల్పించారు. స్వామి కృపతో ప్రారంభించి 1993లో శంకుస్థాపన చేసి 1999 మే 5న స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారి కరకమలములచే ప్రతిష్ఠ కావింపబడినది. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగళ్లను చేయు దూరము. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగళ్లను చేయు దూరము. విశేష పూజలో ఉన్నది శక్తి సారము, వేయి దీపాల సేవ వెలుగు తీరము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. సరి 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 సదా సరి సరి గారి సరి గారి సరి గారి సరి సా. నిజ పాద దర్శనము నిత్యమానందము, నేత్రకమల దర్శనము జ్ఞానపానము. నిజ పాద దర్శనము నిత్యమానందము, నేత్రకమల దర్శనము జ్ఞానపానము. ఒక్కసారి తాకినా తిరుమలగిరి శిఖరము, ఒక్కసారి తాకినా తిరుమలగిరి శిఖరము. ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెప్పుడాదుకొను దివ్యధామము, సప్తగిరులపైనున్న స్వామి మూర్తి దర్శనం నయనానందకరం. దగదగా మెరిసే ఆభరణాలతో శోభాయమానంగా అలంకృతమై దర్శనమిస్తాడు. ప్రతినిత్యం స్వామిని శ్రద్ధాభక్తులతో సేవిస్తారు. ప్రతి మాసం ఉత్తర ఫాల్గుణ నక్షత్రం రోజు కళ్యాణం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.